18 రోజుల కురుక్షేత్ర యుద్ధం. అలాంటి యుద్ధం ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు. దుర్యోధనుడు తన సైన్యంతో మొత్తం 5 పాండవులని నిలువరిస్తూ చాలా గొప్ప యుద్ధం చేశాడనమాట. ఇక దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియదు. గుర్రం ఎక్కి దూరంగా పారిపోతాడనమాట. ఇక ఎప్పుడు యుద్ధం చేయకూడదు అనే ఉద్దేశంతో పారిపోలా. దుర్యోధనుడికి తెలుసు, నన్ను అసలు గదా యుద్ధంలో ఓడించే వారే లేరు, నేను ఇప్పుడు గెలుస్తున్నాను, రాజ్యం నాకే ఉంటుంది. ద్రౌపది పరాభవంలో దుర్యోధనుడు చాలా పొగరుగా అప్పుడు భీముడు ఒక ప్రామిస్ చేస్తాడు. ఏ తొడ అయితే నువ్వు చూపించి నా భార్యని మమ్మల్ని అవమానించావో ఆ తొడ కురుక్షేత్రంలో దుర్యోధనుడిని ఓడించి హస్తినాపుర రాజ్యానికి ధర్మరాజు రాజయ్యాడు.